ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. ఆయన సన్నిధిలోనే సమస్తం ఉంటది. సరే వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. పన్నెండో అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియననుకున్నాను. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నువ్వు పిచ్చిదాని వండ్రి, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు, అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసైకి చేసి ప్రభు తను చెరసాల్లో నుండి ఎలాగో తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. హల్లెలూయా. ఈ సందర్భం ఏంటంటే, పేతురిని చెరసాల్లో వేస్తారు. పేతురిని చెరసాల్లో వేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంటుంది. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుండొచ్చు. ముందు వచనంలో కూడా ఉంటుంది ఇక్కడ అత్యాసక్తి అని. చూడండి, సరే ఇక్కడ సందర్భం ఏంటంటే, పేతురు గురించి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురుని బయటికి తీసుకొస్తాడు. ఈ సందర్భం అంతా అదే. హల్లెలూయా. దేవుణ్ణి తీసుకొచ్చే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక దూతను పంపి పేతుని దేవుడు బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంటాడు. వాళ్ళు ఇంట్లో ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ అత్యాసక్తితోనే ప్రార్థన చేస్తుంటారు. కానీ అందులోని ఎవరు నమ్ముతున్నారో ఎవరు నమ్మట్లేదో మనకు తెలియదు. కానీ వాక్యంలో చూస్తే ఒక చిన్న పాప నమ్ముతుంది. హల్లెలూయా. రోదే అనే చిన్నది నమ్ముతుంది. చూసారా, దేవుడు చిన్నపిల్లల్ని పరిచర్యలో వాడుకుంటాడు. ఆయన హల్లెలూయా. దేవుడు చిన్నపిల్లల్ని పరిచర్యలో వాడుకుంటాడు. మనం ఇది పెద్దవారం కాబట్టి మనకి ఈ విషయం తెలియదు కాబట్టి దేవుడు పెద్దవాళ్ళని వాడుకుంటాడు, దేవుడు చిన్నపిల్లల్ని వాడుకుంటాడు లేదు తెలియక మనం అనాలోచనలో ఉంటాం. ఈ సందర్భంలో చూస్తే దేవుడు ఆ రోదే అనే చిన్న అమ్మాయిని వాడుకున్నాడు. చూడండి, చిన్న పాపని. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. 13వ వచనం చూడండి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తి కొనిపోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదాని వండ్రి. చూసారా ఏమన్నారండి? ఆ చిన్న పాపని నువ్వు పిచ్చిదాని వండ్రి. ఎవరు? పెద్దవాళ్ళే. తను విశ్వసించింది. ఎందుకంటే వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ చిన్న పాప విన్నది. ఎందుకంటే పేతురు అంకులు వస్తారని, యేసయ్య తీసుకొస్తాడని గట్టిగా నమ్మింది. హల్లెలూయా. అంటే మనం పెద్దవారు కొన్నిసార్లు దేవుడిని విశ్వసించలేకపోతున్నాం, కానీ చిన్నపిల్లలు విశ్వసిస్తున్నారు. అవునా? చిన్నపిల్లలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. దేవుడు పెద్దవారు వాడబడడానికి ఇష్టపడలేనప్పుడు దేవుడు చిన్నపిల్లలు వాడుకుంటాడు నిశ్చయంగా. ఇదే సందర్భం. హల్లెలూయా. దేవుడు చిన్నపిల్లల్ని లేవనెత్తి ఆయన సన్నిధిలో వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎలా పనిచేస్తాడండి? విశ్వాసం ద్వారా పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు విశ్వాసం ద్వారా పనిచేస్తాడు. దేవుడి ప్రపంచం ఏంటి? దేవుడి ప్రపంచం విశ్వాసంతో వెళ్తూనే ఉంటుంది. ఈ సృష్టిని దేవుడు ఎలా సృష్టించాడు? నోటి మాటతో సృష్టించాడు, విశ్వాసంతో. భూమిని ఆకాశాన్ని దేవుడు ఎలా సృష్టించాడు? నోటి మాటతో. చూస్తే ఇక్కడ దేవుడి ప్రపంచం అంటే ఇంకేం లేదండి, దేవుని వాక్యమే దేవుడి ప్రపంచం. దేవుని వాక్యాన్ని అంతగా దేవుడి కోసం, దేవుడి ప్రపంచం తెలుసుకోవాలని ఆశపడుతున్న ప్రతి హృదయం ఆయన వాక్యాన్ని వింటుండగా దేవుణ్ణి అద్భుతంగా అనుభవిస్తారు. హల్లెలూయా. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన మాట వినగా మారిపోవలసిందే. ఆమేన్.
దేవుడు అంత అద్భుతంగా పనిచేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ పెద్దవారైనప్పటికీ అత్యాసక్తితోనే ప్రార్థన చేస్తున్నారు. ఆశ ఉన్నది. కానీ ఏం లేదండి, ప్రభువుని నమ్మే విశ్వాసం లేదు. దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు? ఒక చిన్న బిడ్డని లేవనెత్తి దేవుడు తీసుకొచ్చిన పేతురు తలుపు వద్ద తడుతున్నాడని ఆ చిన్న పాప స్వరం విన్నది. తను నమ్మింది గట్టిగా, అది పేతురు అంకుల్ స్వరం అని. హల్లెలూయా! పేతురు గారి స్వరం అని విన్నప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి అన్నారు. ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి, నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లలు, నోరుమి అని అంటారు. మనం కూడా చూడండి, చిన్నపిల్లలు అభివృద్ధి చెందుతున్నప్పుడు నీకేం తెలియదు, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, మేం చెప్పిందే కరెక్ట్ అంటారు. దేవుడు చిన్నపిల్లలు వాడుకొని అభివృద్ధి ఇస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు చిన్నపిల్లల్ని. చిన్నపిల్లల్ని అందుకే వారికి ఏం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు అని అనకూడదు ఎప్పుడు. ఇంకా ఏమీ తెలియదంటే అర్థం ఏంటి? ఇంకా పెద్దవాళ్ళకి ఏం తెలియదు. చిన్నపిల్లల్ని దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా! ఈ సందర్భంలో ఆ రోజే ఆ చిన్న పాప గుర్తుపెట్టినప్పుడు ఆయన పేతురు అంకులే అని అన్నప్పుడు చక్కగా లోపలికి వచ్చి గద్దించాడు పేతురు. అవునా? తను గట్టిగా చెప్తుంది. దేవుడు చేసే అద్భుతాలు అలా ఉంటాయి. దేవుడిని ఎంతగా విశ్వసిస్తుంటామో పెద్దవాళ్ళుగా మనం అంగీకరించలేనప్పుడు దేవుడు చిన్నపిల్లలు లేవనెత్తాడు. ఈ దినం కూడా ఈ పరిచర్యలో దేవుడు అనేక మందిని చిన్నపిల్లలు లేవనెత్తి వాడుకుంటున్నాడు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు చక్కగా చిన్నపిల్లలు లేవనెత్తి వాడుకుంటున్నాడు. ఈ కృపావాక్యం చక్కగా విని అభివృద్ధి చెందుతూనే ఉంటున్నారు. హల్లెలూయా! సో దేవుణ్ణి మనం ఎంతగా విశ్వసిస్తుంటాం, ఆయన మాటని అభివృద్ధి చెందుతాం. దేవుడు మన నుంచి కూడా ఆశిస్తుంది అదే, విశ్వాసంలో ముందుకెళ్ళాలని. ఆయన ఎలాగైతే పనిచేశాడో మనుషులుగా మనం కూడా అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలని, విశ్వాసంలో ముందుకెళ్ళాలనే దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా! సరే, లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపక అవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. ఈ సందర్భం ఏంటంటే చూడండి, ఈ ధోనిలో వెళ్తున్నప్పుడు శిష్యులు యేసుప్రభు పడుకుంటారు. తెలుసు కదండి ఇది. యేసుప్రభు పడుకున్నప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడిపోతారు. భయపడిపోయి ఇంకా మా జీవితం అయిపోయింది, ఇంకా ఈ సముద్రంలోనే మునిగిపోయి మా జీవితం అయిపోయిందని అలా అనుకున్నప్పుడు యేసుప్రభు గారు ఏం చేశారు చూడండి, మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను. ఏమన్నారు యేసుప్రభు? మొట్టమొదటి మాట, మీ విశ్వాసం ఎక్కడ. ఈ దినం ఎప్పుడు మనకి విశ్వాసం గురించి ఈ సందర్భాల్లో చూస్తే యేసుప్రభు వారు ఎక్కువ విశ్వాసం కోసం మాట్లాడుతున్నారు. మీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. దేవుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. శిష్యుల్ని కూడా ఆయన గద్దించే విధానం అదే, మీ విశ్వాసం ఎక్కడని గద్దించి భయపడొద్దని చెప్పి ఆయన గాలి తుఫాన్ని గద్దించి వారి జీవితంలో సమాధానాన్ని ఇచ్చాడు. ఈ దినం పరిస్థితులు బాగాలేకపోయినా, నా జీవితం కష్టాల్లో మునిగిపోయినా, ఎప్పుడైతే ఆయన మాటను వింటామో విశ్వాసంతో పనిచేస్తాం. హల్లెలూయా! గాలి తుఫాన్ని ఆపే సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా! సరే, ఇంకో సందర్భం చూడండి. లూకా సువార్త, అదే లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చిన ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచాలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుడని కాను. చూసారా శతాధిపతి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. యేసుప్రభు ఇంట్లోకి వచ్చేటకు పాత్రుడు కాడంట. మరి ఏమి ఆశిస్తున్నాడో చూడండి. అందుచేత నీ యొద్దకు వచ్చేటకు పాత్రుడని నేను ఎంచుకోలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారమునకు లోబడినవాడను. ఈ శతాధిపతికి అధికారం అంటే ఏంటో తెలుసు. హల్లెలూయా! ఈ శతాధిపతి కూడా అనేక మంది సైనికుల మీద అధికారి కాబట్టి ఒకరిని పొమ్మంటే
ఒకళ్ళు రమ్మంటే వచ్చే అధికారం కలిగినవాడు కాబట్టి, ఈ సందర్భంలో ఆయన యేసు ప్రభువుకి ఎంత విలువిస్తున్నాడు ఆయన మాటకి అనేది కనబడతది. దేవా! నువ్వు ఒక్క మాట మాత్రం నాకు సెలవు సరిపోదు నా జీవితానికి. నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని గట్టిగా చెప్తున్నాడు. హల్లెలూయా! ఇంకా స్వస్థత కార్యం ఇంకేం జరగలేదక్కడ. స్వస్థత కార్యం ఇంకా కానీ యేసయ్య మాట కోసం ఆశపడుతున్నాడు. యేసుప్రభు మాట కొరకు ఆశపడినప్పుడు నిశ్చయంగా అద్భుతం జరుగుతుందని శతాధిపతి నమ్మాడు. హల్లెలూయా! మన జీవితంలో కూడా ఆయన మాట కొరకు ఆశపడినప్పుడు నిశ్చయంగా మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! దేవుడు నిశ్చయంగా మన జీవితంలో ఆయన పనిచేస్తాడు. ఇది ఆయన ప్రపంచం. దేవుని వాక్యంలో ఎంతగా వింటూ వెళ్తుంటామో దేవుణ్ణి నిశ్చయంగా మనం అనుభవిస్తాం. ఇదే ప్రతిదినము దేవుడు నమ్మంటున్నాడు. చూడండి, ఇంకో సందర్భం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. చూసారా, ఈ స్త్రీ కోసం మీకు తెలుసు, ఆల్రెడీ దేవుడు మనకు వినిపించాడు. తను 12 ఏళ్ల నుంచి తను ఎంతో శ్రమపడుతూ అనేక డాక్టర్లను కలిసి తన జీవితంలో ఏమీలు దొరకలేనప్పుడు ఆయన గురించి విని ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుందునని తను అనుకొని ప్రభువుని ఎప్పుడైతే ముట్టిందో తను స్వస్థత పొందుకుంది. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రాముఖ్యం వాక్యంలో. చూడండి, నీ విశ్వాసము, చూడండి, కుమారి, చూసారు ఎంత చక్కగా పిలిచారు. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతుంది విశ్వాసం గురించి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని మాట్లాడుతున్నారు. ఏంటి ఆ విశ్వాసం? మరి ఇంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. చూడండి, చాలా సంవత్సరాలు గడిచిపోయేప్పటికీ విశ్వాసం గురించి ఎంతో ప్రయాసపడ్డాం. హల్లెలూయా! ఎంతో ప్రయాసపడ్డాం. విశ్వాసం అంటే ఏంటి అసలు? విశ్వాసులు అంటారు, వీరు విశ్వాసులు, యేసుప్రభుని నమ్ముకున్నవారు విశ్వాసులని పిలవబడుచున్నాము. మరి విశ్వాసం అంటే ఏంటి అనేది దేవుడు వాక్యంలో మనకు చక్కగా రాయించాడు. విశ్వాసం ద్వారా ముందుకెళ్ళాలని. మనం చూడండి, విశ్వాసాన్ని చాలా సందర్భాల్లో దేనికి వాడుతున్నాం? ముందు దినాల్లో చాలా వాడాం. ఎంతమంది వాడారని? డబ్బు లేదని, ఇంట్లో కుటుంబ సమస్యలని, హల్లెలూయా, అనారోగ్య స్థితి అని, ఇవన్నీ అందరూ వాడారు. ఎంతమంది వాడారు? విశ్వాసం అందరూ వాడిన వారమే. కానీ మూలం ఏంటనేది మనం తెలుసుకోలేకపోయాం. ఆ మూల కదిలించబడితే మొత్తం జీవితంలో అనేక మార్పులు వస్తాయి. తెలియక డబ్బు దగ్గర, వ్యాధుల దగ్గర, ఇంకా బట్టలు లేవని, హల్లెలూయా, చీరలు లేవని, ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే స్త్రీలుగా చాలా ఇది ఆశిస్తుంటారు, అన్నీ అనుకూలంగా అన్నీ జరగాలని. విశ్వాసం ఆ సందర్భంలో వాడతాం. హల్లెలూయా! కానీ విశ్వాసం ఎక్కడ వాడాలి? ఇవి వాడకూడదని తప్పు కాదు, వాడాం, కానీ అయినా జరిగింది. దేవుడు ఎంత మంచోడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మనల్ని ప్రేమించి అది క్రమం కాపోయినా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు అంత ప్రేమ కలివాడు. అవునా? చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఏమైనా అడిగినప్పుడు అది క్రమం కాదు, అది వారికి ఏమాత్రం మంచిది కాదని తెలియకపోయినప్పటికీ, అంటే మంచిదంటే ఆ విధానం కాదు, ఆ విధానంలో తీసుకునే పద్ధతి కాదు కాబట్టి ఆయనను తల్లిదండ్రులు ఇస్తారు పిల్లలకి. ఎందుకు? ప్రేమించిస్తారు. దేవుడు కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన కొలది విశ్వాసంలో అది క్రమం కానప్పటికీ దేవుడు మనకి మన జీవితంలో మేలు చేస్తూనే ఉన్నాడు. దేవుడు అంత ప్రేమ కలివాడు. హల్లెలూయా! ఆయన ఎంత ప్రేమ గలవాడంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. హల్లెలూయా! ఆయన ప్రాణం అంతగా మన కొరకు ఇచ్చి ఆయన రక్తం ధారపోసి ఈ దినం ఆయన సంఘంలో మనల్ని చక్కగా కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా! ప్రతిదినము మనం నమ్మాల్సింది ఏంటంటే దేవుడు నా జీవితంలో నిశ్చయంగా పనిచేస్తాడు. ఆయన మాట వింటే నేను చాలు, నిశ్చయంగా ఆయన పనిచేస్తాడు, నా స్థితి మారుతుంది, నన్ను అనేక మందిని వెలుగుగా చేశాడు, ఆ వెలుగు ప్రకాశిస్తుంది అని ఎంతగా నమ్ముతుంటామో ఆయన వాక్యం విని నిశ్చయంగా ముందుకి వెళ్తూనే ఉంటాం. ఆగిపోము. పరిస్థితులు మనల్ని ఆపజాలవు. శిష్యులు భయపడ్డారు గాలి తుఫానికి, కానీ యేసుప్రభు వారు ఏం చేశారు? గాలిని, ఆ తుఫాన్ని గద్దించి ఎందుకు భయపడుచున్నారు అన్నారు. ఎందుకంటే ఆయన మనతోనే ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడని ఎంతగా మనం నమ్ముతుంటామో మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఏమీ చేయలేదు. ఇదే దేవుడు నమ్మంటున్నాడు. హల్లెలూయా! చూద్దాం మరి విశ్వాసం ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ వాడితే. చూడండి,
ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక చెట్టుకి చెట్టు ఎలా ఎలా ఫలిస్తదండి? ఎలా ఎదుగుతది? విత్తనం ద్వారా చెట్టు ఫలిస్తది. అవునా? ఆ చెట్టుని కొట్టేయాలంటే ఆకులు తీస్తే పడిపోద్దా? కొమ్మలు తీస్తే పడిపోద్దా? మరి ఏం తీయాలి? మొదలు తీస్తే పడిపోద్దా? పడిపోద్దండి? పడతది. కానీ మళ్ళీ రాదా? వస్తది. ఏం తీయాలి? వేరు తీయాలి. వేరు తీస్తే ఇంకా ఆ చెట్టు అక్కడ రాదు. అలాగే విశ్వాసాన్ని ఎక్కడ వాడితే మన జీవితంలో ఫలం కనబడతది. అభివృద్ధి చెందడం అనేది నిశ్చయంగా దేవుని వాక్యంలో ఆయన ఉంచాడు. హల్లెలూయా! చూద్దాం చూడండి. రోమపత్రిక 1 అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. హల్లెలూయా! చూసారా దేవుడు ఎంత చక్కగా రాయించాడో సువార్త. ఏంటి? సువార్త. సువార్త గురించి నేను సిగ్గుపడవాను కానని పౌలు రోమ సంఘానికి రాస్తున్నాడు పత్రిక ద్వారా. ఏలయనగా నమ్ము ప్రతివానికి. ఈ సువార్త అనేది సంఘంలో ఉన్న వాళ్ళకి అందరికీనండి. అందరికీ. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి సువార్త వినాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈ సువార్త విని నమ్మిన ప్రతి వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలని దేవుడు ఎంతగానో ఆశపడి ఈ దినం మనకి దేవుడు వినిపించి నీతిమంతులుగా ఆయన తీర్చాడు. చూడండి ఇక్కడే ఉందాం. 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఏం జరిగిందండి? దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నదంట. చూడండి నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసము ద్వారా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని ఉంది. సరే మొదటి నుంచి చూసుకుంటే విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చివరికి దేవుడు పౌలును వాడుకొని తన కృపా సువార్తను బోధించాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని. మరి విశ్వాస మూలంగా అంటే నీతిమంతుడికి ఎలా తీర్చబడ్డాడు? ఆయన శిలువ బలియాగం ద్వారా ఈ దినం నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. ఎంతగా తీర్చబడ్డామంటే పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన తుడిచివేశాడు. ఆయన రక్తంతో కడిగి వేశాడు. ఇది ఎంతగా మనం నమ్ముతుంటామో మన జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా! ఇంత గొప్ప కృపావాక్యాన్ని దేవుడు మనకి ఆయన వాక్యంలో ఉంచాడు. ఈ కృపావాక్యాన్ని ఎవరైతే వింటారో నిశ్చయంగా వారి జీవితంలో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. చూసారా? ఇప్పుడు ఇది తెలిసిన ఈ కృపావాక్యం ఎంతగా మనం తెలుస్తుంటామో మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు ఏం చేయడం? విశ్వాసం మూలంగా జీవించును. మరి ఈ విశ్వాసం అనేది దేవుడు ఎక్కడ వాడమని చెప్తున్నాడు? ఇది తెలిస్తే మనం ఫలిస్తాం. హల్లెలూయా! చూడండి ఈ సందర్భం తీసుకొని మరి తప్పు చేస్తే మరి ఏంటి? మరి పాపం చేస్తాం. పాపం చేసినప్పుడు మరలా మనం ఎలాగ అభివృద్ధి చెందుతాం? మరి పాపం చేస్తే మరలా మనం దేవుడికి దగ్గరగా వెళ్ళగలమా అనడానికి లేదు. ఇంకా పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన సిలువలో కడిగి వేశాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడని ప్రతిదినము నమ్మాలి. హల్లెలూయా! చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మన కొరకు ఏం చేశాడండి? ప్రాణం ఇచ్చాడు. ఏం చేశారు? ప్రాణం ఇచ్చాడు ఆయన. ఆయన ప్రాణం నలిగిపోయింది. హల్లెలూయా! ఆయన ప్రాణం నలిగిపోయింది. ఆయన ప్రాణం. ఏ సంబంధం లేని మనిషి కూడా ఆయన్ని కొట్టారు. ఆయన్ని అవమానించారు. మొహం మీద ఉమ్ములు వేశారు. అన్నీ మన కొరకే ఆయన భరించాడు. హల్లెలూయా! ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణం మన కొరకు పెట్టాడంటే అర్థం ఏంటి? ప్రాణంలో మనం అభివృద్ధి చెందాలని. ఆయన ప్రాణం ఎందుకు నలిగిపోయింది? మనం అభివృద్ధి చెందాలని. మనం ప్రాణంలో విశ్రాంతి పొందుకోవాలని. మనం ప్రాణంలో ఆయన అనుభవించాలని. ప్రాణంలోనే సమస్తం ఉంది. అందుకే పౌలు అంటాడు, ప్రియుడా నీ ప్రాణం వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుమని. ఆయన ప్రాణం ఎందుకు ఇచ్చాడు? ప్రాణంలో వర్ధిల్లమని. హల్లెలూయా! ప్రాణంలో వర్ధిల్లుట ఎలాగొస్తుంది మరి? ఇదే సందర్భం. చూడండి దేవుడు ఆదాము పాపం చేసిన తర్వాత
మానవాళందరికీ ఏమొచ్చిందండి? పాపం సంక్రమించింది. వారసత్వ పాపంగా వచ్చింది. ఆ మనిషి నచ్చినా, నచ్చకపోయినా పాపే. అంటే సారీ, పాపము చేసినా, చేయకపోయినా, పాపం చేసినా, చేయకపోయినా పాపిగానే ఇంకా జీవితకాలం ఉండవలసిందే. ఎందుకు? ఆదాము చేయడం వల్ల మానవాళందరికీ ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. అందుకే మానవుడు సులువుగా పాపం చేస్తున్నాడు. తనకు నచ్చినా, నచ్చకపోయినా పాపం చేస్తాడు. దానికి ప్రత్యేకంగా పుస్తకాలేం చదవవసరం లేదు. హల్లెలూయా! ఎందుకంటే తన రక్తంలోనే ఉంది. వారసత్వంగా వచ్చినప్పుడు నిశ్చయంగా మనిషి పాపం చేస్తాడు. మరి ఆ పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరికి ఎప్పటికి వెళ్ళడింక. అందుకే ఆయన వచ్చి మానవాళందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా తీర్చబడుతున్నారు ఇప్పటి వరకు కూడా. హల్లెలూయా! ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తి దేవుడు ఇదే నమ్మంటున్నాడు. చూడండి, ఇంకా ఉదాహరణ చెప్తాను మీకు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అది హత్య అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి తప్పు చేసినట్టునే ఎక్కడికి తీసుకెళ్తారండి మానవులుగా? చెప్పండి. తప్పు చేస్తే ఎక్కడికి తీసుకెళ్తారు? స్టేషన్‌కి. పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. మర్యాదగా వెళ్ళిపోవాలి. లేతే ఎలాగైనా తీసుకెళ్తారు. హల్లెలూయా! తప్పు చేసినప్పుడు స్టేషన్‌కి పట్టుకెళ్ళిపోయి ఓ 2 రోజులుంచి తర్వాత కోర్ట్‌కి సబ్మిట్ చేయాలి. కోర్ట్‌కి తీసుకెళ్ళాలి. కోర్ట్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఊరుకోడు కదా! ఒక లాయర్‌ని పెట్టుకుంటాడు. ఒక న్యాయవాదిని తనకు పెట్టుకుంటాడు. పెట్టుకొని జడ్జి ముందుకెళ్ళేటప్పటికి జడ్జి మొత్తం ఇంకా పరిశీలన చేయడం మొదలుపెడతాడు. ఏం చేశావు? ఏం తప్పు చేశావు? అని పరిశీలన చేసినప్పుడు తినకు న్యాయవాదిగా పెట్టుకున్న న్యాయవాది ప్రూఫ్స్ చూపిస్తాడు. ఇంకే తప్పు, ఏ పాపము తిను చేయలేదు. ఇదే ప్రూఫ్స్ అన్నప్పుడు జడ్జి ఏం చేస్తారు? ముద్ర వేస్తాడు. హల్లెలూయా! ఇంకా తినని నిర్దోషిగా తీర్పిచ్చేస్తాడు. ఎందుకు? సాక్ష్యాలు చూపించినప్పుడు కోర్టులో అదే కదండీ జరుగుతది. అందరికీ తెలుసు కదా! కోర్టులో అదే జరుగుతది. అది జరిగినప్పుడు జడ్జి ఎప్పుడైతే ముద్ర వేసినప్పుడు నిర్దోషి అని ఇంక బయటికి చక్కగా వచ్చి విడుదల పొందుకున్నాడు. అలాగే దేవుడి సన్నిధిలో మనం ఆదాము పాపం చేయడం ద్వారా మానవాళందరికీ పాపం సంక్రమించిన తర్వాత ఇక్కడ యేసుప్రభు వారు అదే చేశారు. దేవునికి ఎదురుగా ఆదాము పాపం చేసిన తర్వాత రెండో ఆదాముగా యేసుప్రభు వచ్చి ఆదాము నుంచి వచ్చిన ప్రతి పాపం యొక్క శిక్షను యేసుప్రభు అనుభవించారు. అనుభవించి ఆయన్ని అంగీకరించిన ప్రతి బిడ్డ నిర్దోషులే ఇంకా. హల్లెలూయా! నిర్దోషులే ఇంకా. ఇంకా జీవితకాలం ఆ వ్యక్తి యేసుప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడిగానే ఉంటాడింకా. మరి పాపం చేస్తున్నాం అన్నప్పుడు ఇదో మళ్ళీ ప్రశ్న వస్తుంటది. పాపం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం మరి పాపం చేశాం కదని. ప్రాముఖ్యంగా నమ్మాల్సిన దేవుడు అక్కడ ఎవరికి విడుదలిచ్చారు? ఆదాము తప్పు చేయడం ద్వారా మానవాళందరికీ పాపం వచ్చిందంటే అర్థం ఏంటి? ఆత్మ ఇంకా పాపం చేయడం ద్వారా ఇంక దేవుని దగ్గరికి వెళ్ళదు. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మరలా అంగీకరించిన ప్రతి వ్యక్తి ఇక రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా! ఎప్పుడైతే ఆత్మలో రక్షణ వచ్చిందో ఆ వ్యక్తి రక్షించబడ్డాడాయన. ఇంక జీవితకాలం నీతిమంతుడు, నీతిమంతురాలే. ఇంత గొప్ప త్యాగం ఆయన మన కోసం చేశాడు. హల్లెలూయా! ఈ దినం నీతిమంతుడు, నీతిమంతురాలుగా ఆయన చేసిన తర్వాత ఇంకా మనం బ్రతికిన జీవితాంతకాలం ఇంక నీతిమంతులమే. మరి తప్పు చేస్తున్నామనంటే చూడండి, ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తెలంగాణలోని చిన్నప్పటి నుంచి పుట్టి పెరుగుతాం. తెలంగాణలో ఒక వ్యక్తి పుట్టి పెరిగిన తర్వాత తనకి ఏ భాష వస్తదండి? తెలంగాణ భాష వస్తది. కొన్ని సంవత్సరాల తర్వాత వైజాగ్ వచ్చాడు. వైజాగ్ వచ్చిన తర్వాత తను నివసిస్తున్నాడు వైజాగ్‌లో. వైజాగ్ వచ్చిన తర్వాత భాష ఎలాగుంటుంది? "ఏంది గట్లా మాట్లాడుతున్నావోయ్" అంటాడు. హల్లెలూయా! ఏంది ఓయ్ ఆ భాష, తెలంగాణ భాష చాలా సులువుగా చెప్తారు. ఈ వ్యక్తి తెలంగాణ వాడని. వైజాగ్‌కొచ్చిన తర్వాత ఆ భాష రావడానికి చాలా సంవత్సరాలు పడతది. ఎన్ని సంవత్సరాలు పడతదంటే టైం చెప్పలేం. తను నేర్చుకునే విధానం బట్టి చేయగా తను మాట్లాడగా ఆ భాష అనేది వస్తది. కానీ మధ్యలో వస్తది మళ్ళీ తెలంగాణ భాష. మళ్ళీ ఒక కొత్త ప్రదేశంకెళ్ళేటప్పటికి మాట్లాడినప్పుడు మాటలో బయటకొస్తది. అర్థమవుతుందండి సందర్భం? సులువుగా ఉంటదిది. ఇక్కడేం జరుగుతుందంటే తెలంగాణ నుంచి ఆ వ్యక్తి వైజాగ్ వచ్చినప్పటికి భాష ఏమాత్రం మారలేదు. అది సమయం పడతది. ఇక్కడ కూడా అంతే. పాపిగా ఆదాము అతిక్రమించిన పాపి మానవాళందరికీ పాపం సంక్రమించడం వల్ల యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడినప్పటికీ
ఆ వ్యక్తి ఎందులో ఉన్నాడండి? శరీరంలో ఉన్నాం. మనం అందరం ఎందులో ఉన్నాం? శరీరంలో ఉన్నాం. శరీరంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంటది? ఏం జరుగుతుంటదండి? ఈ శరీరంలో పోరాటం జరుగుతుంటది శరీరంలో. మరి ఈ శరీరంలో మార్పిడి ఎప్పుడు జరుగుతది? ఆయన మధ్యాకాశంకొచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, ఈ శరీరం కూడా మహిమ దేహంగా మారతాం. హల్లెలూయా! అంత గొప్ప కృపనిచ్చాడాయన మనకి. చూసారా? ఈ భూమి మీద ఆయన్ని అంగీకరించిన తర్వాత నీతిమంతుడు, నీతిమంతురాలిగా తీర్చబడిన తర్వాత, ఆయన మరలా మధ్యాకాశంకొచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత మహిమ దేహంగా మారి, నిత్యము ఆయనతో ఉంటాం. హల్లెలూయా! యుగయుగాలు ఆయనతోనే బ్రతుకుతాం. వెయ్యేండ్ల పరిపాలన ఉంటాం. ఆయన ఒక పనిస్తాడు చేసుకుంటూనే వెళ్తాం. హల్లెలూయా! దేవుడు ఇంత కృపనిచ్చాడు మనకి. దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడాయన. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన ఉండి నిత్యము యాజకత్వం జరిగిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. సంఘం ఆయన నిర్ణయించింది. సంఘం ఎవరు నిర్ణయించారండి? ఆయన నిర్ణయించారు. సంఘంలో ఎవరైతే ఉంటారో ఆయన నమ్మి ఉన్న ప్రతి బిడ్డ సంఘంలో అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఎంతగా అభివృద్ధి చెందుతారంటే ఆ వ్యక్తి ఊహకు కూడా అందదు. క్షమాపణ నమ్ముతున్న వ్యక్తి అభివృద్ధి చెందుతాడు. ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని వాడుతున్నప్పుడు ఏం జరుగుతదంటే, మొదటగా ప్రాణంలో విశ్రాంతి వస్తది. యేసుప్రభు ఏమన్నారండి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా చూడండి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11:28. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎక్కడ దొరుకుతుందండి? ప్రాణంలో విశ్రాంతి దొరుకుతుంది యేసుప్రభు దగ్గర. మనం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నామంటే ప్రాణంలో మొదట విశ్రాంతి వస్తుంది. ప్రాణం యేసుప్రభుని అంగీకరించిన వ్యక్తులది ఎలా ఉంటుంది? నలిగిపోతుంటుంది. ప్రాణం నలిగిపోతుంటే మనిషి విశ్రాంతి కోసం ఎతుక్కుంటాడు. తెలుసా? ఎవరైనా సరే విశ్రాంతి కావాలి, ప్రాణానికి ఎక్కడైనా కొంతసేపు ఉండి విశ్రాంతి పొందుకోవాలని మనిషి ప్రయత్నిస్తుంటాడు. కానీ చివరికి అది ఎక్కడా దొరకదు భూమి మీద. యేసు ప్రభు దగ్గర మాత్రమే ప్రాణానికి విశ్రాంతి వస్తుంది. ఇంత గొప్ప కృపను ఆయన మనకిచ్చాడు. ఈ దినం చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి, ఆ విశ్వాసం అనేది ఎప్పుడైతే మనం వాడుతుంటామో, నమ్మి పలికుడు ద్వారా, విశ్వాసం వాడడం అంటే నమ్మి పలికుడు ద్వారా ఎంతగా మనం వాడుతుంటామో, మొదటగా ప్రాణములంటే ఆలోచన విధానం మారుతుంది. ఏం మారుతుందండి? ఆలోచన విధానం. ఆలోచన విధానం మారినప్పుడు ఆలోచన విధానం ఏం జరుగుతుంటుంది? శరీరంలో కనబడుతుంది. హల్లెలూయా! శరీరంలో అనారోగ్య స్థితి ఉన్నప్పుడు ఆలోచన విధానంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి నమ్మి పలుకుతున్నప్పుడు శరీరంలో కనబడుతుంది. హల్లెలూయా! ఇది క్రమం అండి. దేవుడు మనల్ని ఎలా తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడు. మనం ఎప్పుడైతే ఆలోచన విధానంలో నమ్మి పలుకుతుంటామో ఇది శరీరంలోకి వస్తుంది. హల్లెలూయా! శరీరంలోని ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నది అని పలికినప్పుడు అది శరీరంలో కనబడుతుంది. ఇంత గొప్ప కృపను ఆయన మనకి ఇచ్చాడు. ఆయన ప్రతిదినం ఆయన నమ్మమంటున్నాడు ఆయన. ఇది నమ్మినప్పుడు జీవితంలో నిశ్చయంగా మనం ముందుకి వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా! సరే, ఇప్పుడు ఇది ఎంత సమయం పడుతుంది? మనిషికి ఉన్న ప్రశ్న అంతు లేదు. అది వస్తూనే ఉంటుంది. రేపు అవదా, 2 రోజులకి అవదా, 3 రోజులకి అవదని మనిషి ఆలోచిస్తుంటాడు. అవునా? ఇది వెంటనే జరిగిపోవాలని చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదించిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడండి? దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అబ్రహాంకి దేవుడు మాట్లాడిన తర్వాత స్పష్టంగా తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. దేవుడు వెళ్ళమన్నాడు అంతే. దేవుడు వెళ్ళినప్పుడు ఇంట్లోంచి కదిలాడు. ఇది ఏంటంటే సందర్భం, మనం
దేవుడు చెప్పిన మాట విని ఎళ్ళినప్పుడు జరుగుతది. దేవుడు మనల్ని ముందు సంఘం యొద్దకెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా! ఆయన అంగీకరించిన తర్వాత వెంటనే ఆయన చెప్పిందేంటంటే సంఘం యొద్దకెళ్ళు, సంఘంలో ఉండు అని చెప్పినప్పుడు ఈ దినం సంఘంలో ఉన్నాం. హల్లెలూయా! సంఘంలో ఉండి ఆయన వాక్యం వింటున్నప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాం. చూడండి 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎంతేంటి వయసు? 75 సంవత్సరాలు అబ్రాహాంకి. మరి 75 సంవత్సరంలో సాధారణ మనం ఇప్పుడున్న వ్యక్తులు ఎవరైనా వెళ్ళగలరా దేవుడు చెప్పిన వెంటనే? వెళ్ళలేరు. 75 ఏళ్ళంటే నడవలేరు. ఇంకో వ్యక్తి సహాయం లేకుండా వెళ్ళలేరు. కానీ అబ్రాహాము 75 సంవత్సరాలు గలవాడైనప్పటికీ దేవుడి మాట విని వెళ్ళాడాయన. అంత సామర్థ్యం ఎలాగొచ్చింది? దేవుడి మాట వినడం వల్ల ఆ 75 సంవత్సరాలు వచ్చింది. దేవుడు అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను నేను అనేక జనములుగా చేస్తాను అని మాట దేవుడు చెప్పాడు. అబ్రాహాముకి అర్థం అవ్వలే. అబ్రాహాముకి అర్థం అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో అసలేం అర్థం అవ్వలేదు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత పొరపాట్లు జరిగాయి. అయినా దేవుని కృప ద్వారా దేవుడు లేవనెత్తి వాడుకున్నాడు. మరి కొన్నిసార్లు అబ్రాహాంకి ప్రశ్న వచ్చేది, నేను ఎక్కడికి వెళ్తున్నానని. మరలా దేవుడు ఏం చేశాడు? నక్షత్రాలు చూపించాడు. హల్లెలూయా! నీ సంతానాన్ని నక్షత్రం వలె చేస్తానని, నక్షత్రాల వలె చేస్తానని. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రశ్న వచ్చింది, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడని. మళ్ళీ ఇసుకని చూపించాడు దేవుడు. ఏం చూపించాడండి? ఇసుకని. దేవుడు చూసారా? నీ సంతానాన్ని చేస్తాను, నేను అభివృద్ధి చెందుతానని దేవుడు అనేకవి చూపిస్తున్నప్పుడు అబ్రాహాంలో ఏం కలిగిందండి? విశ్వాసం కలుగుతుంది. దేవుడి మాట వల్ల తన జీవితంలో విశ్వాసం వచ్చింది. అబ్రాహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఆయన మాట వినుట వలన అబ్రాహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి అబ్రాహాం జీవితంలో ఏ మేలు జరగలేదా? అబ్రాహాము దేవుడు ఏ వాగ్దానం ఇచ్చారండి? తర్వాత పిల్లలు ఉండరు అబ్రాహాంకి. మరి దేవుడు పిల్లలు ఇచ్చారా? ఇస్సాకుని ఇచ్చాడు కదా! ఎన్ని సంవత్సరాలకి? 100 సంవత్సరాలకి ఇచ్చాడు. అవునా? అప్పటికి 75 నుంచి 100కి లెక్కేసుకుంటే 25 సంవత్సరాలు. అవునా? 25 ఇయర్స్ పట్టింది. ఈ 25 సంవత్సరంలో అబ్రాహాము పొరపాట్లు ఎన్ని పడుతూ లేసినా దేవుని కృపిస్తూ లేపుతూనే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు అంతగా అబ్రాహాముని ప్రేమించి లేవనెత్తి నడిపించాడు. 100 సంవత్సరాలకి కుమారుడినిచ్చాడు. ఏ మానవుడు ఊహించలేడు. ఏ మానవుడికి ఎంత ఆలోచించినా సరిపోదింక. అసలా ఆలోచించడానికి కూడా అంత సమయం, అంత జీవితమే సరిపోదు. 100 సంవత్సరాలకి అబ్రాహాంకి బాబు పుట్టడం ఏంటని. అప్పటికి నవ్వొస్తుంటది ఆళ్ళకి. ఆవిడకి కూడా భార్యకి వీధిలో వాళ్ళు ఏమనుకుంటారో, నాకు ఇంత వయసొచ్చింది కదా! కుమారుడు పుట్టాడు ఏమనుకుంటారో అనుకున్నప్పటికీ అబ్రాహాం ధైర్యపరుస్తూ లేవనెత్తి నడిపించాడు. ఆయన మాట ఇచ్చాడు కదా! ఆయన ఇచ్చిన మాట ప్రకారం జరిగింది. ముందు పొరపాటు జరిగింది. అయినా దేవుడు లేవనెత్తాడు కదా! అందుకే క్రొత్త నిబంధనకి ఎప్పుడు సూచనగా ఉంటది అబ్రాహాము యొక్క జీవితం. మనం పొరపాట్లు జరుగుతున్నప్పటికీ దేవుడు ఆయన కృపనిచ్చి లేవనెత్తూనే ఉంటాడు. అబ్రాహాము ఏం నమ్మాడు? నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మాడు. కొన్నిసార్లు మర్చిపోయాడు, ఆగిపోయాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అంతా గందరగోళం. ఏమవుతుందో తెలియట్లేదు లైఫ్‌లో. ఆయన కృపనిచ్చి అబ్రాహాముని నడిపాడు. దేవుడు అదే కృపను ఈ దినం మనందరికీ ఇచ్చి నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! నేను ఎలాగ వెళ్ళాలి? మరి విశ్వాసం అన్నారు. విశ్వాసం పలుకుతున్నాను, అవ్వట్లేదు. ఏం కనిపించట్లేదు అన్నప్పుడు ఆయన్ని అడిగినప్పుడు ఆయన చూపిస్తారు. హల్లెలూయా! అబ్రాహాంకి దేవుడు చూపించాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువు వలె చేస్తానని. ఆయన ఇచ్చిన ప్రకారం జరిగింది. మరి 25 ఏళ్ళు అబ్రాహాంకి జరిగింది కదా! మరి నాకెన్ని ఏళ్ళు అని అడిగితే? అప్పుడంటే చాలా సమయం ఉందండి. ఇప్పుడు అంత సమయం లేదు. ఆయన త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా! ఆయన యూదుల రాజుగా వస్తున్నాడు. ఆయన మన కొరకు త్వరగా వస్తున్నాడు. త్వరగా వచ్చినప్పుడు అంత సమయం లేదు. ఈ సమయం ఎందుకు లేదని చెప్తున్నా, ఆల్రెడీ యేసయ్య చెప్పిన ప్రతి సూచన, ఆయన ఏవైతే సూచనలుగా ఇచ్చారో అవన్నీ జరుగుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి. మనిషి ఊహించిన వ్యాధులు వస్తున్నాయి. ఏ మానవుడు ఊహించలేడు అసల. ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిన కరోనా వచ్చింది. ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో మన వార్తల ద్వారా తెలుస్తూనే ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయని. దేవుడు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు ఆయన. మరి ఆయన కూడా మనల్ని ఎంతగా లేవనెత్తాడో తెలుసండి. చూస్తారా వాక్యంలో చూడండి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో.
మార్కు సువార్త 6వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాను చూడండి. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో బోధించనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యోసే, యూదా, సీమోన్ అనువారు సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సహోదరులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. క్షమించండి. ఓకే, చూడండి. 45 వచనం చూడండి అమ్మా. 6:45. క్షమించండి. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్షెయాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారండి యేసుప్రభు వారు? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. చూడండి, ఈ సందర్భం చక్కగా ఉంటుంది. సాయంకాలం అయినప్పుడు ఆయన దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, ఎవరు చూశారండి? యేసుప్రభు వారు చూచి, రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన్ని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడు అని చెప్పారు ఆయన. ఈ సందర్భం చూడండి, ఆయన నీటి మీద నడిచారు. ఎవరు నడిచారండి? యేసుప్రభు వారు నీటి మీద నడిచి వచ్చారు. ఆయన ఎవరు పంపించారు సముద్రం మీదకి? ఆయనే పంపించారు. ఆయనే పంపించి, కానీ ఆయన వెళ్ళలేదు. ఆయన శిష్యుల్ని బలవంతం చేశారంట. బలవంతం చేసి త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఆయన పంపించి యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. ప్రార్థన ఆయన యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంత కృపణిస్తున్నాడో కనబడుతుంది చూడండి. సరే, ఇక్కడ యేసుప్రభు వారు ప్రార్థన అంటే వీళ్ళని పంపించారు. వీళ్ళని పంపించి యేసుప్రభు వారు ఏం ప్రార్థన చేసి ఉండారంటే ఒక సందర్భం చెప్తాను చూడండి. పేతురుని సాతాను జల్లిలో పెట్టి జల్లించేస్తాడంట. తెలిసండి సందర్భం? జల్లిలో పెట్టి నేను సాతాను జల్లించేస్తాడని యేసుప్రభు చెప్తారు. అంటే ఆ సందర్భం ఏంటంటే అప్పటికి యేసుప్రభు వారు మరణించలేదు. ఆయన అప్పటికి ఆయన మరణం పునరుద్ధానం జరగలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? అపవాదికి అధికారం ఉంది. అపవాదికి అధికారం ఉంది అప్పుడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటారు? నిన్ను సాతాను జల్లిలో జల్లించేస్తాడు. నీ విశ్వాసంలో నువ్వు ముందుకెళ్ళు, ఇంకా విశ్వాసంలో ఆగిపోదు, విశ్వాసంలో వెళ్తూనే ఉండు అని చెప్తుంటారు. ఆ సందర్భం తీసుకుంటే యేసుప్రభు వారు అక్కడ వేడుకుంటారు అనమాట. ప్రార్థన చేస్తుంటారు. తండ్రికి ప్రార్థన చేసే సందర్భం అది. విశ్వాసంలో ముందుకెళ్ళాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. విశ్వాసంలో మనం ముందుకెళ్తూ ఎదగాలని, ఆయన వల్లే ఈ భూమి మీద కొనసాగాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అంటే ఒక సందర్భంలో ఆయన అంటారు, నేను చేయు కార్యముల కంటే మరి గొప్ప కార్యములు మీరు చేయుదురు అంటారు. ఆయన చేసే కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఆశపడుతున్నాడు మనం గొప్ప కార్యాలు చేయాలని. ఈ దినం మనం ఒక అద్భుతం చేసినా, ఒక గొప్ప కార్యం చేసినా అది ఆయన్ని బట్టే చేస్తాం. హల్లెలూయా. కేవలం ఆయన్ని బట్టే. ఏ మానవుడు తన సొంత సామర్థ్యంతో ఏది చేయలేడు. ఆయన బట్టే జరుగుతాయి అన్నీ. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పేతురు కోసం ఆయన వేడుకున్నాడు. ఆయన వేడుకొని ముందుకు ఇక్కడ కూడా అదే జరిగింది. ఆయన నేల మీద వాళ్ళు నడిచినప్పుడు తర్వాత సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద సముద్రం మధ్యలో ఉండిపోయారు. వారికి ఏం చేయాలో తెలియట్లేదు, ఇటెళ్లాలో తెలియట్లేదు, ఆగిపోయి ఉండిపోయారు. వారి కోసం ఎవరు వస్తున్నారు? ఆయన సముద్రం మీద నడుచుకొచ్చారు. హల్లెలూయా. ఈ దినం ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిశ్చయంగా దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. దగ్గరకు వచ్చి భయపడొద్దు అంటాడు. ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. ధైర్యాన్ని ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన
ఆపదలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. మనం బాధలో ఉన్నప్పుడు ఆయన లేవనెత్తాడు. ఆయన ఇంత గొప్ప కృపను మనకిస్తున్నాడు. ఆయనొస్తాడు. ఆయన మన భూమి మీద విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయను అన్నాడాయన. మనం విశ్వాసంలో ముందుకెళ్ళిపోవడానికి ఆయన పరలోకంలో యాజకత్వం చేస్తూనే ఉన్నాడాయన. తండ్రి కుడిపార్శ్వం నుండి మన కొరకు ఆయన ఎల్లప్పుడూ ఆయన కృపను చూపుతూనే ఉన్నాడాయన. ఈ దినం ఆయన వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నాడది. ఇంత కృపనిచ్చాడాయన. మనల్ని విడిచిపెట్టడాయన. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మన యొద్దకొస్తాడాయన. శిష్యుల కోసం ఆయన నీటి మీద నడిచొచ్చాడు. ఈ దినం ఆయన మనలోనే ఉన్నాడు. మనతోనే ఉన్నాడాయన. ఎక్కడ ఇద్దరు నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనున్నానని చెప్పారాయన. ఆయన్ని స్తుతించి గనపరుస్తున్నప్పుడు ఆయన నామం మహింపరచబడతది. ఆయనకి గనపరచబడతది. ఎందుకంటే ఆయన ఉంటాడు. ఎక్కడ ఇద్దరు నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనున్నానని చెప్పినప్పుడు ఆయన నిశ్చయంగా ఉంటారాయన. సంఘాన్ని నడిపించేది ఆయన. హల్లెలూయా! సంఘాన్ని నడిపించేది ఎవరండి? ఆయనే. విశ్వాసంలో నేను ఎలాగెళ్ళాలి ముందుకి అని ఆలోచించడానికి లేదు. అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తునందు దేవుడు నీతిగా ఆయన ఎంచాడు కాబట్టి ప్రతిదినము అదే నమ్మాలని. ఆదాము చేయుట పాపం ద్వారా మానవాళందరికీ పాపం వచ్చినప్పుడు రెండవ ఆదాముగా ఆయనొచ్చి ఆయన్ని అంగీకరించిన ప్రతి బిడ్డ నీతిమంతుడిగా ఆయన తీర్చాడాయన. ఇది ఎంతగా నమ్ముతుంటామో, నమ్మి పలుకుతుంటామో, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి పలుకుతుంటామో, మన ప్రాణంలో విశ్రాంతి పొందుకొని అది శరీరంలోకొచ్చి అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటాం. చివరగా చూడండి. సామెతలు 11వ అధ్యాయం 11:6 చూడండి. యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనను పట్టబడుదురు. చూడండి 6వ వచనం, యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఏం చేస్తదండి? విమోచిస్తది. 5వ వచనం చూడండి, యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేయును. ఏం చేస్తారండి? యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేస్తదంట. ఈ దినం యథార్థవంతులు ఎవరు? మనమే. యథార్థవంతులుగా చేసింది ఎవరు? ఆయనే. యథార్థవంతుల నీతి ఆయనే ఇచ్చారు. ఈ నీతి ఏం చేస్తది? వారి మార్గమును సరళం చేస్తదంటే. ఈ భూమి మీద నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి పలుకుతున్నప్పుడు దారులన్నీ సరళం అయిపోతాయి. మార్గాలన్నీ సరళం అవుతూనే ఉంటాయి. దేవుడి వాక్యంలో నిశ్చయంగా ఆయన రాయించాడు ఆయన. ఇది ప్రతిదినము నమ్మాలి. యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయనని. మనం యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్ముతున్నప్పుడు మార్గాలన్నీ సరళం అయిపోతాయి. ఆమేన్. ఆమేన్. ఆయన మాటలు, ఆయన వాగ్దానాలన్నీ అన్నీ అవుననగానే ఉన్నాయి. అవునుగానే ఉన్నాయి. ఆ మాటకి ఆయన నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. మనం ఆయన వాక్యం విని ముందుకెళ్తున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! ప్రతిదినము నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకెళ్తున్నప్పుడు నిశ్చయంగా మనం ఫలము అనుభవిస్తాం. ఆయన మన దారులన్నీ సరళం చేస్తాడు. ఇంకవ్వదు, జరగదు, జీవితంలో ఇంకేం కనబడదు, ఇంక ఇది జరగని పరిస్థితి అని అనుకోవడానికి లేదు. ఆయన మార్గాలన్నీ సరళం చేస్తాడాయన. హల్లెలూయా! ఎటువంటి పరిస్థితి అయినా ఆయన చేస్తాడాయన. గాలి తుఫాన్ని శిష్యుల కోసం ఆపిన దేవుడు ఈ దినం జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తుఫాన్లు, గాలి వచ్చినా ఆయన ఆపుతాడాయన. నమ్మి పలుకుడు ద్వారా ఎంతగా నమ్మి పలుకుతుంటామో మన జీవితంలో దేవుడిచ్చిన కృపను అనుభవిస్తాం. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారు? ఈ దినం నుంచి ప్రతి క్షణం నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి పలికి ముందుకెళ్ళుట ద్వారా ఆయన ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తూనే ఉంటాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన శరీరం నలిగిపోయింది. మన గురించి ఆయన శరీరం ఎంతగానో నలిగింది. మనం ఆరోగ్యం ఉండాలని ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆయన ఎంతగానో నలిగిపోయాడు. ఈ దినం ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మానవాళందరి కొరకు ఆయన రక్తం
ఎంతగానో చిందించాడు. ఆయన రక్తం యెరూషలేము వీధిలో ఏర్లై పారుతూనే ఉంది. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎవరు ఎంతమంది ఆయన దూషించినా, అవమానించినా ఆయన ఇష్టపూర్వకంగానే మనందరి కొరకు ప్రాణం అర్పించాడాయన. ఆయన్నెవరు చంపలేరు. ఆయన్నెవరు ముట్టుకోలేరు. ఆయన ఇష్టపడి చనిపోయారాయన. ఆయన ఇష్టపడి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎందుకంటే ప్రాణానికి విశ్రాంతి ఆయన దగ్గరే దొరుకుతది. ప్రాణంలో ఎల్లప్పుడూ నమ్మమంటున్నారు. ఆలోచన విధానంలో నేను నీ గురించి ప్రాణాన్ని అర్పించానని. ప్రతిదినం ఆయన నమ్మంటున్నాడు. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నేను నీతిమంతుడిగా తీర్చానని. ఆయన ప్రతిదినము నమ్మంటున్నాడు. ఈ సమయంలో నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ అందరికీ వందనాలు నాయన. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. దినం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా ఈ సమయంలో నాన్న మీకేమి ఇవ్వలేము నాయన. మీ కృపను మా యెడల అంతగా చూపుతూనే ఉన్నారయ్యా. దేవా ఈ సమయంలో నాన్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. వారి పరిస్థితులు మీకు తెలుసు. నాన్న వారి ఉద్యోగరీత్యా, నాన్న వ్యాపార రీత్యా వారిని అభివృద్ధి పరచువారు మీరు నాయన. మీ మాట వింటుండే కొలది వారు అభివృద్ధి చెందుతూనే ఉంటారు నాయన. అభివృద్ధి చెందుతూనే ఉంటారు. ఫలించి అభివృద్ధి చెందుతూనే ఉంటారు నాన్న. దేవా అలాగే నాన్న వారి కుటుంబ విషయాల్లోనూ, వారి వ్యక్తిగత విషయాల్లో సమాధానం మీరు దయచేయండి. మీ కృపను దయచేయండి. మీ కృపను దయచేయండి నాన్న. దేవా మీరే మమ్మల్ని నడిపించేవారయ్యా. మీరు మమ్మల్ని నడిపించేవారు నాయన. దేవా మీరు మమ్మల్ని నడిపించేవారు. అటు రీతిలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తూ దేవా వారి సమస్త విషయంలో మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దేవా ప్రతి బలహీనతలో మీరు ధైర్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. మీ శక్తిని బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంత గొప్ప కృపావాక్యాన్ని మాకిచ్చి ఎల్లప్పుడూ మీరు వాక్య రూపంలో మా ఎదుటే ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. దేవా మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.